ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఎడార్లు సెలయేర్ల ద్వారా జూన్ 14వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన సందేశము ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడార్లో సెలయేర్లు, జూన్ 14వ తేదీ. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్త పడు. ఆశీర్వాదాలను పొందటానికి ఏకైక మార్గం విశ్వాసమని గుర్తించుకో. కేవలం ప్రార్థన వలనే దేవుని నుండి జవాబు రాబట్టలేం. ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థన అయి ఉండాలి. పరలోకాన్ని భూమిని కలిపే టెలిగ్రాఫు తీగె విశ్వాసమే. దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవకముందే ఆయన సమాధానం ఇస్తాడు. మనం మాట్లాడడం ముగించక మునిపే ఆయన అర్థం చేసుకుంటాడు. కానీ ఆ విశ్వాసం అనే తీగె తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం? నాకు కష్టాలు వచ్చాయా? నాకు సహాయం విశ్వాసం ద్వారా దొరుకుతుంది. శత్రువులను లొంగదీస్తున్నాడా? విశ్వాసం ద్వారా నా ఆత్మ తన ఆశ్రయదుర్గాన్ని చేరుకుంటుంది. అయితే విశ్వాసాన్ని తీసేయండి. దేవుని గొంతు చించుకొని పిలిచి చూడండి. పలకడు. నా ఆత్మకి పరలోకానికి మధ్య మరి ఏ దారి లేదు. ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేది ఎలా? విశ్వాసం అనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తుంది. యెహోవా శక్తిని నాకు ధరింపజేస్తుంది. నేను శత్రువు ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధము నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం. అంధకార శక్తుల్ని అధిగమించటానికి అది సహాయపడుతుంది. నా శత్రువుల శిరస్సుల మీద విజయోత్సవంతో నడిచిపోయేలా చేస్తుంది. అయితే విశ్వాసము లేకుండా దేవుని ఏమి పొందగలం? కాబట్టి క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీవు నమ్మిక ఉంచగలిగితే చాలు. నమ్మే వాళ్ళకి అన్నీ సాధ్యమే. మనకు విశ్వాసము లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాము. కానీ పౌలు ఏమంటున్నాడో చూడండి. వాగ్దానం దృఢమైనది కావటం కోసం అది విశ్వాసమున్నదై అయిందంట. రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసము దేవుణ్ణి ఘనపరుస్తుంది. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు.